19వ శతాబ్దపు భారత చరిత్రలో ఒకే వ్యక్తిని ఒక గొప్ప సంస్కర్తగా అదే సమయంలో ఒక విభజనవాదిగా చూడటం సాధ్యమేనా? వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. సరే, ఈ రోజు మనం అలాంటి ఒక సంక్లిష్టమైన వారసత్వాన్ని మోస్తున్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. సర్ సయ్యద్ను అర్థం చేసుకోవాలంటే ఆయనలో ఉన్న ఈ రెండు భిన్నమైన కోణాల్ని మనం తప్పకుండా చూడాలి. ఒకవైపు చూస్తే ఆయన ముస్లిం సమాజానికి ఆధునిక విద్యను, సైన్స్ను పరిచయం చేసిన ఒక గొప్ప విజనరీ. మరోవైపు చూస్తే దేశ విభజనకు కారణమైన ద్విజాతి సిద్ధాంతానికి బీజాలు వేశారని ఆయనపై ఒక బలమైన ఆరోపణ ఉంది. అసలు ఒకే మనిషి ఈ రెండు విరుద్ధమైన పాత్రల్ని ఎలా పోషించగలిగారు? సరే, ముందుగా ఆయన ప్రయాణంలో మొదటి భాగాన్ని చూద్దాం. అసలు సర్ సయ్యద్ ఒక గొప్ప సంస్కర్తగా ఎలా పేరు తెచ్చుకున్నారు? 1857 సిపాయిల తిరుగుబాటు. ఆ సంఘటన సర్ సయ్యద్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్లు ముస్లింలను ఒక రకంగా శత్రువులుగా చూడటం మొదలుపెట్టారు. అదే సమయంలో తన సొంత సమాజం ఆధునిక విద్యకి దూరమై పాతకాలపు ఆలోచనలతో ఎంత వెనుకబడిపోయిందో ఆయన గమనించారు. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి. ఇదే ఆయన జీవిత లక్ష్యంగా మారింది. ఆయన ఫిలాసఫీ అంతా ఈ ఒక్క వాక్యంలో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మతాన్ని వదులుకోకుండానే ఆధునిక సైన్స్ను కూడా స్వీకరించవచ్చని ఆయన చాలా బలంగా నమ్మారు. ఈ రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే ముస్లిం సమాజ అభివృద్ధికి అసలైన మార్గమని ఆయన భావించారు. ఆయన కేవలం ఆలోచనలకే పరిమితం అవ్వలేదు. తన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్లారు. ముందుగా బ్రిటిష్ వాళ్లకు భారతీయులకు మధ్య ఉన్న అపర్ధాలను తొలగించడానికి ప్రయత్నించారు. తరువాత పాశ్చాత్య విజ్ఞానాన్ని మన స్థానిక భాషల్లోకి తీసుకొచ్చారు. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలపై తన పత్రిక ద్వారా ఒక యుద్ధమే ప్రకటించారు. వీటన్నింటికీ మించి భవిష్యత్ తరాల కోసం ఒక బలమైన విద్యాసంస్థకు పునాది వేశారు. అదే తర్వాత కాలంలో ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆయన జీవిత ప్రయాణంలో ఒక కీలకమైన ఊహించని మలుపు వచ్చింది. ఆయన రాజకీయ దృక్పథం మెల్లమెల్లగా ఐక్యత నుంచి వేర్పాటువాదం వైపు మళ్ళింది. ఇదే కదా అసలైన ప్రశ్న. హిందూ ముస్లిం ఐక్యతకు విద్యే పరిష్కారమని నమ్మిన సర్ సయ్యద్ ఉన్నట్టుండి తన దారిని ఎందుకు మార్చుకున్నారు? ఆయన ఆలోచనల్లో ఇంత పెద్ద మార్పు రావడానికి దారితీసిన పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. ఆయన ఆలోచనలు మారడానికి కొన్ని కీలకమైన సంఘటనలు కారణమయ్యాయి. 1857 తిరుగుబాటు తర్వాత ముస్లింలు అభివృద్ధి చెందాలంటే బ్రిటిష్ వాళ్లతో గొడవ పడటం కాదు, వాళ్లతో సహకరించడమే సరైన మార్గమని ఆయన నమ్మారు. మొదట్లో జాతీయవాద నాయకులతో కలిసి పనిచేసిన హిందీ ఉర్దూ భాషా వివాదం ఆయన ఆలోచనా విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది. అప్పటిదాకా పరిస్థితి ఏంటంటే ఉర్దూను అధికార భాషగా వాడేవాళ్ళు. హిందువుల్లోనూ ముస్లింలలోనూ విద్యావంతులు దాన్ని ఉపయోగించేవారు. కాని ఉర్దూను తీసేసి హిందీని అధికార భాషగా చెయ్యాలనే డిమాండ్ పెరగడంతో వివాదం మొదలైంది. ఈ సంఘటనతో సర్ సయ్యద్ తీవ్రంగా నిరాశ చెందారు. ఒక భాష లాంటి ప్రాథమిక విషయంపై కూడా హిందువులు ముస్లింలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. ఆ నిరాశ, ఆ ఆవేదనే ఆయన్ను చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ద్విజాతి సిద్ధాంతం వైపు నడిపించింది. ఇంతకీ ఈ ద్విజాతి సిద్ధాంతం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే హిందువులు వేరే జాతి, ముస్లింలు వేరే జాతి. వాళ్ల సంస్కృతులు, ప్రయోజనాలు వేర్వేరు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకే దేశంలో కలిసి ఉండలేరు, వారికి వేర్వేరు రాజకీయ హక్కులుండాలి అనే ఆలోచనే ఇది. కానీ విచిత్రమేంటంటే ఇదే సర్ సయ్యద్ అంతకుముందు ఏమనేవారో తెలుసా? భారతదేశం అనే అందమైన వధువుకు హిందువులు, ముస్లింలు రెండు కళ్లలాంటివారని, రెండూ సమానంగా ముఖ్యమని చాలా బలంగా నమ్మేవారు. కాని చూస్తుండగానే ఆయన అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ప్రజాస్వామ్యం వస్తే దేశంలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న హిందువుల చేతిలోకి అధికారం వెళ్తుందని ఆయన ఆందోళన చెందారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను హిందువుల సంస్థగా భావించారు. అందుకే ముస్లింలు దానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కొందరు చరిత్రకారులు ఏమంటారంటే సర్ సయ్యద్కు ప్రత్యేక దేశం కావాలనే కోరిక నిజానికి లేదు. ఆయన లక్ష్యం వేరు. ప్రజాస్వామ్య భారతదేశంలో ముస్లింల హక్కులకు, వారి సంస్కృతికి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించాలని మాత్రమే ఆయన కోరుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూశాక ఆయన వారసత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఆయనను చరిత్రలో ఒక అత్యంత సంక్లిష్టమైన వ్యక్తిగా నిలబెడుతుంది. ఆయన కాలంలోని వాళ్లే ఆయన గురించి రకరకాలుగా అనుకున్నారు. లాలా లజ్పత్ రాయ్ లాంటి జాతీయవాదులు ఆయన రాజకీయాల్లో వచ్చిన మార్పు చూసి చాలా నిరాశపడ్డారు. మరోవైపు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్లు ఆయన విద్యా సంస్కరణల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. హిందూ సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్ ఎంత ముఖ్యమో ముస్లిం సమాజానికి సర్ సయ్యద్ కూడా అంతే ముఖ్యమని చాలామంది భావిస్తారు. ఆయన రాజకీయాలతో మనం ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. కానీ ఆయన ప్రారంభించిన అలీగఢ్ ఉద్యమం భారత ముస్లిం సమాజంపై వేసిన ముద్రమాత్రం చెరగనిది. ఈ ఉద్యమం ఒక కొత్త తరం మేధావులను, నాయకులను తయారుచేసింది. వారే ఆ తర్వాత భారత రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారు. చివరిగా అసలు ప్రశ్న ఇది: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ను మనమొక గొప్ప విద్యా సంస్కృతగా చూడాలా, లేక ద్విజాతి సిద్ధాంతానికి పునాదులు వేసిన వేర్పాటువాదిగా చూడాలా?
బహుశా ఆయన ఈ రెండూ కావచ్చు. ఆయన వారసత్వం ఆధునిక భారత చరిత్రలో ఉండే సంక్లిష్టతలకు, వైరుధ్యాలకు ఒక